ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాపక్రం ప్రణతోస్మి దివాకరం. దదిశంఖసుషారాపం క్షీరోధార్ణవసంభవం నమామి శశం సోమం శంభోర్ముకుటభూషణం. ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ప్రియంగుకళికాశాం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం. యమకుందమునాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్రప్రక్తారం భార్గవం ప్రణమామ్యహం. నీలాంజన సమాభాషం రవిపుత్రమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్యం హిమద్నం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్కం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ప్రియా భగవద్బంధువులారా, ఈ వారం ద్వాదశ రాశులను తెలుసుకునే ముందుగా కార్తీక మాసం ఈ నెల 20వ తారీఖున ముగింపు తెలుపుతూ 21వ తారీఖు మార్గశిర మాసమునకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములను తెలుసుకుందాం. ప్రథమంగా మేషరాశి ఫలితాలను కనుక ఈ వారం పరిశీలించినట్లయితే, ముందుగా బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. గ్రహదోషం ఉండటం వల్ల ప్రతి అడుగు జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. ఇతరుల వ్యవహారాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోకూడదు. కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. వ్యాపార వ్యవహారాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. ఒక శుభవార్త వింటారు. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే ఆదిత్యాది నవగ్రహ శ్లోకాలను పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం అంతా వృషభ రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే, ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. శత్రుదోషం తొలగిపోతుంది. లక్ష్యాల్ని చేరుకుంటారు. కృషిని బట్టి ప్రతిఫలం ఉంటుంది. ఆలోచనల్లో స్థిరత్వం అవసరం. మొహమాటం కారణంగా ఖర్చులు పెరిగే ఆస్కారం ఉన్నది. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. పరిస్థితులకు తగినట్టు వ్యూహాలని మార్చుకోండి. మీ పరిస్థితులకు తగినట్టు ఎప్పటికప్పుడు ఆలోచనలు మార్చుకోండి. విష్ణు సహస్రనామం పాటించడం వల్ల ఈ వారం అంతా శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం అంతా మిథున రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే, వ్యాపారాల్ని విస్తరిస్తారు. మీరు అనుకున్న వ్యాపారాల్ని విస్తరిస్తారు. లాభాలను సొంతం చేసుకుంటారు. భవిష్యత్తు అవసరాలకు తగినట్టు నైపుణ్యాలను పెంచుకోండి. ఆదాయ మార్గాలను విస్తరించుకోవడానికి సరైన సమయం. క్రమశిక్షణతో ఒత్తిడిని అధిగమిస్తారు. మీ నిర్ణయాలు కొందరికి మంచి చేస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఆలోచనలు మీ అనుకునే వారికి మంచి చేస్తాయి. కుటుంబ జీవితంలో ఆనందాన్ని చవిచూస్తారు. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే మహాలక్ష్మీదేవిని ధ్యానించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే, మనోబలంతో కొత్త పనులను ప్రారంభించండి. చంచలత్వానికి తావు లేకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సంభాషణల్లో అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. ఆర్థికంగా అనుకూలమైన సమయం. అప్పుల వసూళ్లలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీరిచ్చిన అప్పుల వసూళ్లలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. స్థిరాస్తుల విషయంలో కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకోవడం మంచిది. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే ఆదిత్యాది నవగ్రహ పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను పరిశీలించినట్లయితే, ఆర్థిక ఫలితాలు అనుకూలం. వృత్తి బాధ్యతల్ని సమర్థంగా
ప్రయత్నించండి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. పదోన్నతులకు ఆస్కారం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. వ్యాపారంలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. సున్నితంగా సంభాషించండి. పొదుపు మదుపు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే మీ ఇష్టదేవతను ఆరాధించండి. శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం అంతా కన్యారాశి ఫలితాలను పరిశీలించినట్లయితే శుభప్రదమైన సమయం. ఆశయాలకు తగ్గినట్టు ప్రణాళికలను రూపొందించుకోండి. ఉద్యోగులకు గతంలోని సమస్యలు తొలగిపోతాయి. ఉన్నతాధికారుల గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. కోరికలు నెరవేరతాయి. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఈ వారం అంతా మీరు ఆచితూచి మాట్లాడటం వల్ల అన్నిటా శుభ ఫలితాలు అందుకుంటారు. అలానే ఈ వారం అంతా లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం అంతా తులారాశి ఫలితాలను పరిశీలించినట్లయితే లాభదాయకమైన సమయం. సంతృప్తికరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉన్నది. ఆలోచనల్లో వ్యక్తీకరణలో స్పష్టత ముఖ్యం. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. చిన్న చిన్న సమస్యలు ఎదురుపడిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఆత్మీయుల సలహాలను గౌరవించండి. మానసిక ప్రశాంతత అవసరము. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే పరమేశ్వరుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం అంతా వృశ్చిక రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే మనోబలంతో పనులను ఆరంభిస్తారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. సంక్లిష్ట సమయాల్లో బుద్ధిబలం కాపాడుతుంది. మీకు కష్టమైన సమయాల్లో మీ బుద్ధిబలమే మిమ్మల్ని కాపాడుతుంది. వ్యాపార నష్టాలను సమర్థంగా అడ్డుకుంటారు. డబ్బును సద్వినియోగం చేసుకోండి. దీర్ఘకాలిక పెట్టుబడులు గురించి ఆలోచించండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ వారం అంతా డబ్బును ఆచితూచి ఖర్చు చేయండి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే సూర్యనారాయణుని ధ్యానించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. ఈ వారం అంతా ధనుస్సు రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే శుభప్రదమైన పరిణామాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. ఆత్మవిశ్వాసంతో పెద్దలను మెప్పిస్తారు. పదవీ యోగం ఉన్నది. ఏకాదశ శుక్రగ్రహ యోగం ఆర్థిక విజయానికి సహకరిస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. నలుగురి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు అందుకుంటారు. అందరితోనూ మిత్రభావంతో మెలగండి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే లక్ష్మీ ధ్యానం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం అంతా మకర రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే అదృష్టయోగం పరిపూర్ణంగా గోచరిస్తున్నది. ఆశించిన ఫలితాలను అందుకుంటారు. లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. న్యాయపరమైన అంశాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబానికి సమయం కేటాయించండి. మీ కుటుంబ సభ్యులతో మీ కుటుంబానికి సమయాన్ని కేటాయించండి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం అంతా కుంభరాశి ఫలితాలను పరిశీలించినట్లయితే శుక్రుడి అనుగ్రహం వల్ల ఆర్థిక ఫలితాలు అనుకూలంగా గోచరిస్తున్నాయి. పెట్టుబడులకు సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అవరోధాలు తొలగిపోతాయి. ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు సృష్టించే వారితో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆత్మీయుల విషయంలో అపార్థాలకు తావివ్వకండి.
ఈ వారం అంతా చూసుకున్నట్లయితే ఆదిత్యాది నవగ్రహ స్తోత్రాలను పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలను పరిశీలించినట్లయితే మనోబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. అంతా మంచే జరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో అశ్రద్ధ పనికిరాదు. డబ్బును ఆచితూచి ఖర్చు చేయాలి. వ్యాపారంలో తగిన వ్యూహం అవసరం. వ్యాపారాల్లో తగిన ఆలోచనలు చాలా అవసరం. సంక్షోభ సమయాల్లో సమయస్ఫూర్తితో ఒడ్డున పడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం కలుగు చేసుకోవద్దు. వారాంతంలో శుభవార్తలు వింటారు. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి, శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వార ఫలితాలను నవంబర్ 23న కలుసుకుందాం. ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.